హలో వెల్కమ్ టు D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము కాన్స్టిట్యూషన్ క్లబ్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ఈ అంశంపై చర్చిద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ ప్రజలది కాబట్టి ప్రజలందరిది కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ముఖ్యంగా దక్షిణాది ప్రజలారా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్థికంగా కూడా సహకరించండి. ఇక మనం విషయాల్లోకి వస్తే కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఒక ఏర్పాటుగా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మొత్తానికి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఈజ్ నథింగ్ బట్ ఆ పేరులోనే ఉంటుంది కాన్స్టిట్యూషన్ అనే పదం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సంబంధించిన ఏదైతే ఒక నిర్మాణం జరిగినప్పుడు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు పార్లమెంటు సభలో అంటే పార్లమెంటు హాల్లో జరిగాయి, పార్లమెంట్లో ఆ చర్చలు జరిగాయో ఆ చర్చలకు ఒక సింబాలిక్గా ఉండే క్లబ్ను కాన్స్టిట్యూషన్ క్లబ్ అనొచ్చు. ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇవాళ మొత్తానికి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చే చట్టాలు, వాటి మీద చర్చలు, వాటికి సంబంధించిన ప్రజల యొక్క అభిప్రాయాలు స్వీకరించడానికి, అంతేకాకుండా ప్రజలు ఏవైతే చట్టాలు ప్రభుత్వాలు తెస్తాయో ప్రజల అవసరం కోసం, ఈ ప్రజా ప్రభుత్వాలు ఏర్పడేదే ప్రజల అవసరాలు తీర్చడానికి, వాళ్ళకు సంబంధించిన చట్టాలు చేయడానికి, ఆ చట్టాల్లో ఉన్న లొసుకులను ఏదైనా ఉందా అంటే చర్చించడానికి కాన్స్టిట్యూషన్ క్లబ్స్ ఉపయోగపడతాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది ఇవాళ ఢిల్లీలో చాలా కీలకమైన విషయం. నేను 2013లో కాన్స్టిట్యూషన్ క్లబ్లో కామన్ క్యాపిటల్ కాదు సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ అని చెప్పి నేను ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు 18 మంది సీమాంధ్ర ఎంపీలు, 2 తెలంగాణ ఎంపీలు, మొత్తానికి అందరితో కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఇంక్లూడింగ్ లగడపాటి రాజగోపాల్తో సహా. వీళ్ళందరూ కూడా ఆ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కామన్ క్యాపిటల్ను వాళ్ళెవరు కూడా ఇలా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని అంగీకరించారు, కానీ తెలంగాణకు రాష్ట్ర క్యాపిటల్గా అంగీకరించలేదు. నేనేమన్నానంటే మీకోసం కాదు, ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ అమరవీరుల కోసం కాదు, దక్షిణాదిని వీక్ చేయడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతున్నారు. కాబట్టి మీరు వద్దన్నా కూడా ఏపీ విభజన జరిగి తీరుతుందని చెప్పడం జరిగింది. 2013లో నేను అక్కడ ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే మాజీ ఎంపీ వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడికి రావడం, వారు కూడా వారి పర్యవేక్షణలో నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మేమంతా కూడా కలిసి కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ అనే అంశం మీద ఇవాళ ఒక చర్చ చేస్తే, ఇక సీమాంధ్ర మెజారిటీ ఎంపీలంతా వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళంతా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ అంశం కనుక పట్టించుకుని వాళ్ళ తెలంగాణ ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు కానీ తెలంగాణ ఎవరైతే నిర్మాతలు కానీ మిగతా వాళ్ళు కానీ అనే హక్కు కోల్పోయేవాళ్ళు. ఎందుకు అంటే కామన్ క్యాపిటల్గా ఒకవేళ సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ కనుక ఉండుంటే వాళ్ళ మొత్తానికి దక్షిణాది క్యాపిటల్గా వాళ్ళ అంబేద్కర్ దక్షిణాది క్యాపిటల్గా చేయాలని చెప్పాడు. కాబట్టి ఆ అంశాన్ని కనుక వీళ్ళు అంగీకరించి ఉంటే దక్షిణాదిలో వీళ్ళకి వాళ్ళ హైదరాబాద్ హక్కుగా ఉండేది. వాళ్ళ హైదరాబాద్ హక్కును ఆంధ్ర వాళ్ళు కోల్పోయారు. ఎందుకు? 10 ఏళ్ళకు మాత్రమే కామన్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి 10 ఏళ్ళు మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉండే అర్హత ఉంది, ఇక్కడ ఉద్యోగాలు పొందే అర్హత ఉంది, అట్లాగే సినిమా ఇండస్ట్రీ నడుపుకునే అర్హత ఉంది. 10 ఏళ్ళ తర్వాత వీళ్ళు తరలి వెళ్లాల్సిందే. కాబట్టి ఈ తరలి వెళ్లాల్సిన విషయాన్ని నేను ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇవన్నీ ముందే 2013లోనే వీటన్నిటి మీద చర్చ చేయడం జరిగింది. అంటే 2013లోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో నేను ఈ చర్చ అంతా చేసినప్పటికీ కూడా సీమాంధ్ర ఎంపీలు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు కేవలం తెలంగాణ విభజన జరగదు, కేసీఆర్ను మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది, కేసీఆర్తో మంచిగా ఉంటే అయిపోతుంది అని చెప్పి తమ వ్యాపార ప్రయోజనాల కోసం కేసీఆర్ దగ్గర పాట పాడిర్రు. ఇవాళ కూడా అదే పాటలో ఉన్నారు. ఆ పాటల్ని రేవంత్ రెడ్డి కొనసాగించనియ్యాడు. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఎవరికైతే అనుబంధంగా ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి కప్పం కడితే తప్ప ఆ పరిస్థితి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పుడైనా చెప్తున్నాను ఈ సందర్భంగా, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేసే క్రమంలో మీరు కాన్స్టిట్యూషన్ వివరించండి. రాజ్యాంగబద్ధంగా ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ వాటాని తెలంగాణ వాళ్ళకు దక్కే విధంగా ప్రధానంగా 75% ప్రైవేట్ రంగంలో వాటా దక్కాలి, 95% ప్రభుత్వ రంగంలో వాటా దక్కాలి. కామన్ క్యాపిటల్ ఉన్నంత వరకు అయితే 42% మాత్రమే. ఈ 10 ఏళ్ళ 42%లో జరిగిన నష్టము ప్లస్ ఇప్పుడు రావాల్సిన 75% వాటాను రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిందే, ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. ఇంకా మీరు సీమాంధ్రులకు వాళ్ళ సంఘనాక్తనంటే నడవదు, వాళ్ళకే చంద్రబాబు సంఘనాక్తనంటే నడవదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకోవాలి కాబట్టి సినిమా ఇండస్ట్రీ అక్కడికి పోవాలి, ఆడికి పోయి అక్కడ డెవలప్ చేస్తే ఇక్కడ మా వాళ్ళకి అవకాశాలు వస్తాయి తెలంగాణ వాళ్ళకి.
కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచిస్తాడు. సో ఆ రకంగా ఆలోచనలు చేయడంలో భాగంగానే ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. దానికి సంబంధించి ఢిల్లీలో, రాజస్థాన్లో, జైపూర్లో మాత్రమే కాన్స్టిట్యూషన్ క్లబ్స్ ప్రజెంట్ ఉన్నాయి. దాన్ని అదే తరహాలో తెలంగాణలో ముఖ్యంగా దక్షిణాదిలో మొదటి కాన్స్టిట్యూషన్ క్లబ్గా కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని, హైదరాబాద్ కేంద్రంగా. అయితే హైదరాబాద్ కేంద్రంగా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేస్తున్న మీరు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి సంబంధించిన అసెంబ్లీ తీర్మానం జరగాల్సిన అవసరం ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ అయితే ఏదైతే ఏర్పాటులో మీరు ఉన్నారో, 22 ఎకరాల 4 ఎకరాల విస్తీర్ణంలో దాన్ని చేయాలనుకుంటున్నారు కదా, దాంట్లో ఇవాళ 22 ఎకరాలు ఆదర్శ్ నగర్లో న్యూ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆ ప్లేస్ లో 4 ఎకరాలు ఇప్పటికీ అక్కడ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆంధ్ర వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఇప్పటికీ అక్కడ క్వార్టర్స్ లలో ఉన్నారో ఆ క్వార్టర్స్ అంతా ఖాళీ చేసి దాదాపు అందరూ వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కూడా, పాత వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించి దాంట్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ మనకు అద్భుతంగా నిర్మాణం చేయగలిగితే ఈ మొత్తానికి భారతదేశంలో ఉన్న పార్లమెంట్ చట్టాలు, రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న చట్టాలు, దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు, రావాల్సిన కొత్త చట్టాలు, దానికి సంబంధించిన విధి విధానాలు, రూపకల్పనలు, ప్రభుత్వం, ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా దాంట్లో చర్చించే అవకాశం ఉంటుంది. సో ప్రజలు ఆ చర్చను అనేది ఇవాళ బ్రిటిష్ కాలం నుండి కాన్స్టిట్యూషన్ క్లబ్ అక్కడ వాళ్ళ అనేక చర్చలు చేయడానికి కేంద్రంగా మారింది. కాబట్టి అట్లాంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ను తెలంగాణ తీసుకురావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ క్లబ్ తెలంగాణ అనేది ఒక మైలురాయిగా నిలబడబోతుంది. అయితే ఎప్పుడు నిలబడుతుంది అంటే దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ జరిగినప్పుడు మాత్రమే. అందుకే నేను కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్ను, తెలంగాణకు క్యాపిటల్తో పాటు దేశానికి కూడా రెండవ రాజధాని చేయని నేను మొదటి నుండి మొత్తుకున్నాను. 2013లోనే నేను దాని మీద చర్చ చేశాను కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో. ఇప్పటికీ అది అమలు కాలేదు. భవిష్యత్తులో అది అమలు కోసం ఖచ్చితంగా నా పోరాటం ఉంటుంది. నాతో పాటు సినిమా ఇండస్ట్రీ, మీరు ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియా కోసం మీరు కొట్లాడితే మీకు మనం కలిసి పనిచేయచ్చు. మీకు ఇంకా ఇక్కడ సెకండ్ క్యాపిటల్ వస్తే మీకు పూర్తి స్థాయిలో కంప్లీట్గా లీగల్ హక్కు వచ్చేస్తుంది. అట్లే కాకుండా ఈ తెలంగాణ ప్రజలకు ప్రధానంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇవాళ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది ఇవాళ ఒక అద్భుతమైన, రేపు దేశ రెండో రాజధాని హైదరాబాద్ అయితే మాత్రం అద్భుతంగా ఇవాళ ఈ హైదరాబాద్ ప్రపంచంలో అత్యంత పెద్ద, ఇప్పటికే ప్రపంచ సంపన్న నగరంగాను, ప్రపంచంలో అగ్రగామి నగరంగాను హైదరాబాద్ వచ్చింది. రేపు రెండవ రాజధాని కనుక వస్తే ఖచ్చితంగా ఈ ఢిల్లీని తలదన్నే విధంగా హైదరాబాద్ రాజకీయాలు ఉంటాయి, హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన మహానగరంగా ఆనాడు ఏదైతే నిజాం హయాంలో ప్రపంచంలో సంపన్న నగరంగాను, ఆధునిక నగరంగాను అభివృద్ధి చెందిందో అంతకంటే 100 రెట్లు ఇవాళ మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందే దిశగా, ఆ రకంగా ముందుకెళ్లే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి కృషి చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఈ హయాంలో ఒక మంచి తెలంగాణను ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నారు. త్రిపుల్ ఆర్ పేరు మీద కావచ్చు. సరే, అక్కడ కొంత రైతులకు నష్టం జరుగుతున్న వాట వాస్తవమే, అందులో పేద రైతులకు నష్టం జరుగుతున్న వాట వాస్తవమే. దాంట్లో వాటిని అన్నింటినీ కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి కంపెన్సేషన్ చేయాల్సిన అవసరం ఉంది. త్రిపుల్ ఆర్ ఒక గేమ్ చేంజర్గా హైదరాబాద్కు మారబోతున్నది. కాబట్టి సో ఇంకా ఇట్లాంటి అంశాలన్నీ కూడా రేపు చర్చలో ఏ అంశమైనా కూడా చర్చించడానికి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి, చర్చించడానికి, మేధోమథనం చేయడానికి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా చర్చ చేయడానికి ఒక అద్భుతమైన మేధోమథన సెంటర్గా ఇవాళ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ ఎట్లయితే దేశ రాజధానిలో ఉందో, సౌత్ ఇండియా రాజధాని హైదరాబాద్లో ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ను ఏర్పాటు చేయడాన్ని కంప్లీట్గా స్వాగతిస్తున్నా. నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా ముఖ్యమంత్రి గారిని. జై భీమ్, జై సౌత్ ఇండియా, జై సౌత్ ఇండియా. ఖచ్చితంగా సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.